అందరికీ నమస్కారం, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మరి ఈ వార్తల పైన అంటే ఉమ్మడి జిల్లా ప్రతి గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి ఈరోజు ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి ఆర్టికల్ చూసే ప్రయత్నం చేద్దాం. గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ అయితే రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. మత రాజకీయాల వలన దేశ మనుగడకు ప్రమాదం అంట. మరి మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి ఏమంటారు ప్రజెంట్ జనరేషన్లో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మతాలతో కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి మత రాజకీయాల వల్ల దేశ మనుగడ సాధ్యం కాదు అన్నట్టుగా ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. మరి ఈ ఆర్టికల్ మతంతో రాజకీయం చేస్తే ఏమవుతుంది, అలాగే మతమే రాజకీయాలకు మార్గమైందా, మరి మతపరమైన రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటాం పార్టీలు, ఇక సామాజిక దృక్పథం, మరి వాటి వల్ల మత రాజకీయాలు చేస్తే ఏ విధమైనటువంటి ఏమంటారు ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయని చెప్పి తెలియజేసేటువంటి ఆర్టికలే ఈ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. సో మరి మనం కొన్ని రోజులుగా మన దేశంలో కొన్ని సంవత్సరాల నుంచి అయితే చూస్తామో ప్రతి అంశాన్ని ఏదైతే మనం చూస్తున్న ప్రతి అంశాన్ని మతానికి అయితే ముడిపెట్టి అయితే చూస్తున్నారు. సో మనకు అభివృద్ధి, మనకు జాబ్స్, సో మన దేశంలో ఉన్న పేదరికం, ఇంకా నిరుద్యోగన, ఈ సమస్యలన్నీ పక్కన పెట్టేసి కేవలం మత ప్రాతిపదికనే అన్ని విషయాలు మత కోణంలో చూస్తున్నటువంటి అంశాలను అయితే మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. సో దానికి సంబంధించే ఈ ఆర్టికల్ పూర్తిగా. సో మనము ఎప్పుడైనా మతం అనేది మనకు ఒక అంశం మాత్రమే, మతం కాకుండా ఇంకా మనకు చాలా ఉంటాయి. దేశ అభివృద్ధి కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఇంకా చాలా ఉంటాయి. సో అందులో మతం అనేది ఒక భాగం. సో మతమే మొత్తం మత ప్రాతిపదికనే అన్ని విషయాలు కూడా చూడొద్దు అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అని చెప్పొచ్చు. ఇక నేటి మంచి మాట అనేది పెద్దపల్లి రాజన్న రాసినటువంటి ఒక మంచి మాట అయితే చూద్దాము. ఈ సమాజంలో అవినీతి అన్యాయాలకు అంతు లేకుండా పోతుందే చెంచల, చాప కింద నీరులా ఈ దేశమంతా లంచగొండితనం విస్తరిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా లంచగొండి మహమ్మారిని తరిమికొట్టే మహానుభావులే లేరు. చిన్న పనికి పెద్ద పనికి కార్యాలయాల్లో బల్ల కింద చెయ్యి పెట్టందే ఫైలు కదలడం లేదు. అధికారులు పెట్టే టార్చర్లకు సామాన్యులు సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంతమంది అధికారులకు అడిగినంత లంచం ఇచ్చి పని పూర్తి చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఆఫీసర్లు అడ్డగోలిగా డబ్బులు డిమాండ్ చేస్తే చేసేది ఏం లేక అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర లంచగొండి ఉద్యోగులు ఏసీపీ అధికారులకు దొరుకుతూనే ఉన్నారు. అయినా ఎక్కువ మంది గవర్నమెంట్ ఆఫీసర్లకు కొంచెమైనా పశ్చాత్తాపం లేదు. ప్రభుత్వాలే కఠినమైన నిబంధనలు పెట్టి లంచం తీసుకున్న ఉద్యోగులను శాశ్వతంగా విధుల్లో నుండి తీసేయాలి. సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలి అంటూ పెద్దపల్లి రాజన్న రాసినటువంటి ఒక మంచి మాట. మరి నిజంగా అది ఎంత వాస్తవం అంటే మరి ఎక్కడ చూసినా మన ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఆఫీసులో కానీ ఎక్కడ చూసినా ఈ లంచం అనేది తెలుస్తుంది. ఒక చిన్న పనికి పోయినా లంచం ఇవ్వని పరిస్థితి. అంటే సామాన్యులకు కూడా అలవాటు అయిపోయింది. అంటే లంచం ఇవ్వడం అంటే లంచం అనేది ఒక ఇల్లీగల్ పని కాదు, అది లీగల్ పనే, మనకు డబ్బులు ఇస్తేనే పని అవుతుంది అని జనాలు కూడా అలవాటు అయిపోయింది. అట్లా జనాల్లో కూడా ఎట్లా అలవాటు అయిపోయింది అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా భూమి ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు అంటే ఇల్లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వాళ్ళ పేరు పైన పట్టా పాస్బుక్లు రావాలన్నా, లేకపోతే ఏదైనా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే పర్సనల్గా ఏదైనా సమస్యలు ఉన్నా, మరి వాళ్ళు కొంతమంది ఉద్యోగులు ఏం చేస్తారు, లేకపోతే నాకు ఏమంటారు ఇట్లా డ్రా కింద చేపెట్టి పైసలు ఇస్తేనే నేను పట్టా పాస్బుక్ జారీ చేస్తాను, లేకపోతే ఎన్ని నెలలను ఇట్లా తిరగాలి అనేసరికి వాళ్ళు 4 సార్లు నుంచి 5 సార్లు తిరిగి మనతో కాదని ఆయన ఇక కొన్ని పైసలు ఇస్తే ఏం చేస్తాం, తొందరగా వచ్చేస్తారు కదా అనే ఉద్దేశంతో కూడా అట్లా నీరు గారిపోయి కూడా అలాంటి డెసిషన్లకు దారితీస్తూ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు. కాబట్టి ఇలాంటి లంచగొండితనాన్ని తరిమి కొడితేనే మన దేశం యొక్క ఏమంటారు మన దేశం అయితే అభివృద్ధి చెందుతుంది. అలాగే మరి మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, చిన్న తరగతి వాళ్ళు ఉంటారు, అలాగే లక్షలు తీసుకున్నటువంటి ఉద్యోగులు కూడా అలాంటి చిన్న మధ్య తరగతి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే మరి దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి లంచగొండులను ఎవరైతే లంచం తీసుకుంటారో వాళ్ళను నామమాత్రంగా సస్పెండ్ చేయడం కాకుండా శాశ్వతంగా విధుల్లో నుంచి తొలగించి ఇంకా వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేయడమే అనేది నేటి మంచి మాట అర్థం అని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూస్తే ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే సిర్పూర్లో బస్టాండ్ నిర్మాణానికి నిధులట 2 కోట్ల మంజూరు పత్రాన్ని అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మరి ఇక సిర్పూర్లో అయితే బస్టాండ్ నిర్మాణానికి అయితే మరి పొన్నం ప్రభాకర్ అయితే 2 కోట్ల నిధుల యొక్క మంజూరు పత్రాన్ని అందజేస్తా ఉన్నారు. నిజంగా నేను చెప్పుకోవచ్చు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ప్రయాణికులు చాలా పెద్ద ఎత్తున అవస్థలు అయితే పడుతున్నారట. ఇక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇంకా కార్మికుల పని గంటలను పెంచడం దుర్మార్గం, 282 జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి.
ఏఐటీయూసీ నాయకుల డిమాండ్. మరి కార్మికుల యొక్క పని గంటలను అయితే మరి ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. మరి కార్మికులకు ఉన్నటువంటి జీతాలే చాలా తక్కువగా ఉన్నాయి. మరి పని గంటలను పెంచితే ఇంకా ఒత్తిడితోని ఇంకా ఎక్కువ సతమతం అవుతాం. అంటే ఇప్పుడు కొంతమంది కార్మికులు ఏం చేస్తారంటే అక్కడ చేసుకున్న తర్వాత మిగతా టైంలో ఏమైనా చేతి వృత్తులు కానీ లేకపోతే మిగతా ఏదైనా చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేటువంటి కార్మికులకు పని గంటలు చేస్తే మరి బయట వచ్చేటువంటి ఆదాయం కావచ్చు వేరే పని చేయలేకపోతున్నా. మరి దీంట్లోనే చాలా ఒత్తిడి అవుతుందని చెప్పి కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక జెండాలు వేరైనా అజెండా ఒక్కటే, లేబర్ కోడ్లను తెచ్చిన బీజేపీ, 12 గంటల పని విధానాన్ని తెచ్చిన కాంగ్రెస్, 9న సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల వినతి అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్లను ఇంటిని కేటాయించి ఆదుకోండి, తడకల ఇంట్లో ఉంటున్న దక్కని ఇల్లు న్యాయం చేయాలని బాధితుడి వినతి. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరంగి గ్రామానికి చెందిన ఆయాజీ కొంతకాలంగా తడికల రేకులతో నిర్మించుకున్న ఇంట్లో నివసిస్తున్నాడు. వర్షానికి ఇంటిలో వర్షం చేరి ఉండేందుకు కూడా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు కేటాయించి తమలాంటి వారిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. గ్రామ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మెంబర్ల పేదలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను స్పందించి విచారణ చేపట్టాలని అయితే కోరారంట. మరి చూడండి, మరి అలాంటి వాళ్ళకైతే రావాలి ఇంట్లో. ఇక ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగం సాధించిన రామట. మరి అభినందించిన డీజీపీ మహేష్ భగవత్. ఇక మండల పరిధిలోని మిర్దపల్లి గ్రామ యువకుడు కర్నాల రాము కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ ఏ ఫలితాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుకి ఎంపికయ్యారట. మరి అసిస్టెంట్ కమాండెంట్ అంటే మరి ఇట్స్ నాట్ ఏ జోక్. గ్రూప్ ఏలో మంచి ఉద్యోగం అయితే సాధించినందుకు మరి డిఎస్పీ గారు అయితే అభినందిస్తూ ఉన్నారు. ఇక 100 కోట్ల సీమార్ బియ్యం పక్కదారి, రికవరీ డబ్బులు చెల్లించని మిల్లర్లు, చోద్యం చూస్తున్న అధికార గణం, మిల్లర్లకు సహకరిస్తున్న అధికార ప్రతిపక్ష నేతలు అంటూ ఒక వార్త చూడొచ్చు ఇక్కడ. ఇక ఘనంగా మొహరం వేడుకలు, కుల మతాలకు అతీతంగా హాజరైన భక్తులట. మరి సాలూర మండలం కేంద్రంలో ఆదివారం పీర్ల పండుగ శోభయాత్ర కన్నుల పండుగ జరిగిందట. మరి నిన్న మొహరం పండుగ పురస్కరించుకొని మరి పీర్ల పండుగ అయితే నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కావచ్చు ఇక మరి పీర్ల పండుగను ఘనంగా నిర్వహించుకున్నటువంటి వార్తలు మనం చూసినాం. మరి దానికి సంబంధించినటువంటి వార్త. ఇక 13న నిజామాబాద్లో ఊరా పండుగనట. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలి, ఇందూర్ సర్వ సమాజ్ కమిటీ సభ్యుల వినతి. మరి నగరంలోని ఈ నెల 13న ఊర పండుగ అనే కార్యక్రమం జరుగుతుందని సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ తెలిపారట. మరి ఆదివారం సిన్నపల్లి గడిలో ఏర్పాటు చేసిన సర్వే సమాజ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారట. మరి దానికి సంబంధించినటువంటి వార్త. ఇక పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి, అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలి, డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతన్ అంటూ ఒక వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఖనిలో మంత్రి వివేక్ కు ఘన స్వాగతం అట. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి నూతనంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినట. దాని తర్వాత మొదటిసారిగా గోదావరి ఖనికి వస్తున్న సందర్భంగా ఆదివారం సింగరెడ్డి గుర్తింపు సంఘం అయిన సింగరెడ్డి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిందట. మరి ఖనిలో మంత్రి వివేక్ కు ఘన స్వాగతం లభించిందంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నాయకులు అక్రమ పట్టాలు చేసుకున్నారు, పలిమెలలో రైతులే కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని వెల్లడి అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇంకా పల్లె దవాఖానాల నిర్మాణ బిల్లులో రాక ఇబ్బందులు పడుతున్నారంట. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణానికి సంబంధించి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం చూడనట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. మరి కాంట్రాక్టర్లు బిల్లు లేకపోతే మధ్యలో పని వదిలేస్తారు, మధ్యలో పని వదిలేస్తే అక్కడ ఇబ్బందులకు గురవుతారు అంతే. ఇక పండుగ పూట మహిళల నిరసన, చిన్న ముల్కనూరులో తీవ్ర నీటి ఎద్దడి. గత 3 నెలల నుండి నీళ్ళ సమస్యతో బాధపడుతున్నామని ఆదివారం కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేశారట. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని, పండుగ పూట మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారట. సో అప్పుడు ఏమంటారు, ఇంతకుముందు కూడా తుంగతుర్తి మండలంలో సూర్యాపేట తుంగతుర్తి మండలంలో కూడా ఇట్లానే నీళ్ళు రాకపోతే ఏం చేశారంటే డైరెక్ట్ ఆఫీసులో కార్యాలయం లోపలికే బిందెలు తీసుకొని వెళ్ళిపోయారనమాట. మీరు కూడా అట్లానే వరి, ఎందుకంటే పండుగ రోజు ఖచ్చితంగా నీళ్లు కావాలి, నీళ్లు లేనిది ఎలాంటి పండుగ కాదు కదా, అసలు ఏం చేసుకోలేము. కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళే ఖచ్చితంగా వదిలితే ఏమైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పట్టించుకొని మరి ఆడవాళ్లకు అక్కడ నీళ్లను సప్లై చేయాల్సిందిగా మనం అయితే కోరుకుందాం. ఇక నెక్స్ట్ కుటుంబ సభ్యులతోనే ప్రాణహాని ఉందట. కేసు నమోదైనా బెదిరింపు ఆపట్లేదు. ఇక తమకు రక్షణ కల్పించాలంటూ క్యూనిస్ ద్వారా శ్రీలత రాజు దంపతుల వేడుకోలు.
తమ కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని కేసు నమోదైనాక కూడా వేధింపులు ఆగట్లేదని తమకు రక్షణ కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలానికి చెందిన శ్రీలత రాజు దంపతులు క్యూ న్యూస్ ద్వారా మొరపెట్టుకున్నారట. ఇక బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలం పాజుల్ నగర్ గ్రామానికి చెందిన దంపతులు తమ తాతవారి నుండి వారసత్వంగా వచ్చిన భూమిలోకి వెళ్లిన సమయంలో అదే కుటుంబానికి చెందిన అన్న వదినలు అయిన మునీందర్ రెడ్డి వదిన లావణ్యలు తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారట. ఈ భూమి మొత్తం నాదేనని నువ్వెవరివని వస్తే ఎప్పటికైనా మేము మిమ్మల్ని చంపేస్తామని ఆయుధాలతో విరుచుకుపడి తమను చంపడానికి ప్రయత్నించారని, అంతేకాకుండా తమ చిన్నారిని బావిలోకి తోసేయాలని కూడా ప్రయత్నించారని బాధితులు వెల్లడించారు. దాడి నుంచి తప్పించుకుని బాధితులు వెంటనే 100 నంబర్కు ఫోన్ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేశారు అని తెలియజేశారు. ఇక అయితే కేసు నమోదైన తర్వాత కూడా బెదిరింపులు ఆగడం లేదని, తమకు ఎప్పుడైనా ప్రాణహాని జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారట. మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని చెప్పి మరి బాధితులు వేడుకుంటున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి క్యూనిస్ ద్వారా అయితే వాళ్ళ యొక్క గోడ్ని అయితే వెలబోసుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మహిళా కార్మికులపై వేధింపులు మానుకోవాలి, ఆర్ఎంసీ సిబ్బంది దుశ్చర్యలు సహించేది లేదు, ఎఫ్బిఎస్ అధ్యక్షుడు మధ్యల దినేష్ హెచ్చరిక అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మెదక్ జిల్లా ఉమ్మడి వార్త చూసుకున్నట్లయితే వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. ఇక మండల పరిధిలోని రామ్తీర్థ గ్రామంలో గల పాండురంగ మందిరంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఉదయం 6 గంటలకు వేద మంత్రాలతో మొదలైన పూజలు. ఇక మొత్తం మీదనైతే వైభవంగా నిన్న తొలి ఏకాదశి యొక్క పండుగనైతే జరుపుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇక వ్యవసాయ భూమిలో ఆశ్రమ ఏర్పాటుకు ప్రయత్నం, పత్తి కంది పంటకు నష్టం చేసిన బర్దీపురం అప్పపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మానవ అవశేషాల అప్పగింత సజావుగా సాగాలి, పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలో మార్చురీని తనిఖీ చేసిన కలెక్టర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఈ మరి నిజంగా దారుణం ఇది. మొత్తం కాలి బూడిదైపోయిన అవశేషాలను గుర్తుపట్టలేనంత పరిస్థితి వచ్చింది. ఎవరికి అప్పగించాలి, ఎవరి డెడ్ బాడీ అప్పగించాలన్న పరిస్థితి అక్కడ ఉందంట. మరి పరిశ్రమలను తనిఖీ చేయడానికి టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయాలి. ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మరి పరిశ్రమలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేయాలని నవభారత్ నిర్మాణ్ యోజన వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఇక మెట్టు శ్రీధర్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మరి పరిశ్రమలను ఖచ్చితంగా తనిఖీ చేసేటువంటి ఒక టాస్క్ ఫోర్స్ టీంని అయితే ఏర్పాటు చేయాలని. ఇక ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్ ఎమ్మెల్యే గుడం మైపాల్ రెడ్డి అంటూ ఉన్నాడు. మరి దార్శనికుడు దేశంలో సమాజ స్థాపకుడు ఇక కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చేరు శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి అన్నారట. మరి జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా ఇక మత సామరస్యానికి ప్రతీక మొహరం అంట. మరి నిన్నైతే మొహరం పండుగ జరిపింది, అక్కడ దానికి సంబంధించిన వార్తలు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రామిడి వీర కరుణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఘనంగా శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి వేడుకలు చెప్తున్నటువంటి ఒక వార్త. నెక్స్ట్ దేశభక్తి దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్లో చేరండి. రాజకీయ నాయకుడిగా ఉనికి చాటుకోవాలనుకుంటేనే బీజేపీలో కొనసాగాలి. బీజేపీలో ఉండి రాజకీయ నాయకుడిగా రూపొందాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు నుండి జెడ్పీ చైర్మన్ వరకు పోటీ చేయాలి. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సూచన అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్లో చేరండి అంటూ మరి కొండ విశ్వేశ్వర గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక చెన్నకేశవ స్వామి దేవాలయానికి 55,000 విరాళం అంటూ కూడా వార్త చూడవచ్చు. ఇంకా ఫోటోగ్రాఫర్స్ మండల నూతన కమిటీ ఎన్నిక అంటూ ఒక వార్త చూడవచ్చు. అట్టడుగు వర్గాల ఆశజ్యోతి జగ్జీవన్ రామ్ చెవెళ్ల పిఎస్సిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి ఇక విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు. మరి జగ్జీవన్ రామ్ యొక్క 39వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ నివాళులర్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక చిరస్మరణీయుడు బాబు జగ్జీవన్రావు జవహర్ నగర్లో ఘనంగా వర్ధంతి అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మరి ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వారిని చూస్తే వన మహోత్సవానికి సర్వం సిద్ధం, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ బొటానికల్ గార్డెన్లో నేడు జరగబోయే వన మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారు. సర్వం సిద్ధమైందని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ మేరకు వీసీ అల్దాస్ జానయ్య పోలీసుల ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను ఏర్పాట్లను పర్యవేక్షించాడు అన్నట్టు వార్త చూడవచ్చు. నెక్స్ట్ అడ్డగోలుగా ప్రభుత్వ భూముల కబ్జానట. అర్రాస్ పెడుతున్న అధికార పార్టీ నాయకులు. సర్వే నెంబర్ 606లో 1 ఎకరం 20 గుంటల భూమి హాంఫట్. కోట్లు విలువ చేసే భూమి దత్తత తీసుకుంటున్న పార్టీ నాయకులు. అక్రమార్కులను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూములను కాపాడే హైడ్రా ఎక్కడ? కబ్జా రాయుళ్లకు ఎంఆర్ఓ అండదండలు అంటూ ఒక వార్త. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్లో ఉన్న ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతూనే ఉంటే ఇక కనీసం అటువైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నారట రెవెన్యూ మున్సిపల్ అధికారులు.
వివరాలకు వెళ్తే జవహర్ నగర్ మున్సిపల్ కమిషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సర్వే నంబర్ 606లో ఇక ఒక ఎకరం 20 గుంటల ప్రభుత్వ స్థలం చుట్టూ కంచె వేసి బహిరంగ మార్కెట్లో 30 లక్షలకే ఫ్లాట్ ఫర్ సేల్ అంటూ అమ్మకానికి పెట్టిన అధికార పార్టీ రియల్టర్ల భాగోతం బయటపడిందట. మరి ప్రభుత్వ భూమిని కూడా అర్రాసు పెట్టి మరి చాలా ధైర్యంగా కంచె వేసుకొని అమ్ముతున్నా సరే మరి రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళేదానికే చాలా వణికిపోతూ ఉన్నారట. మరి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి, ఏ విధంగా అక్రమార్కాలు అలాగే కబ్జాలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. చరిత్రను వక్రీకరించిన వీరమల్లు సినిమా బీసీ సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటాం. చరిత్రను వక్రీకరణతో తీసిన వీరమల్లు సినిమాను సరిచేసిన అనంతరమే విడుదల. చరిత్రను వక్రీకరించేలా వీరమల్లు సినిమా బీసీ సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటాం. చరిత్రను వక్రీకరణతో తీసిన వీరమల్లు సినిమాను సరిచేసిన అనంతరమే విడుదల చేయాలని, లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు శివ మాట్లాడు. చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్, ఇతర సమాచార సాధన ద్వారా తెలుసుకున్న కథాంశాన్ని బట్టి సినిమా మొత్తం చరిత్రను వక్రీకరించినట్టు తెలుస్తుందన్నారు. సంబంధం లేని అంశాలను సినిమాల్లో పొందుపరిచారన్నారు. హరిహర రాయలు బుక్క రాయలు అంటూ ఔరంగజేబుతో యుద్ధం చేసినట్టు చూపిస్తున్నారని అన్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలోని పండగ సాయన చరిత్రను ఇందులో పొందుపరిచారని, చార్మినార్ నిర్మాణానికి పండుగ సాయన పోరాటాన్ని మిళితం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిత్ర యూనిట్ తాము లేవనెత్తే అంశాలను సరిచేసిన అనంతరమే చిత్రాన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఒక నటుడుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గౌరవిస్తామని, అదే సమయంలో పండుగ సాయన జీవిత చరిత్రను వక్రీకరించే విధంగా తీసిన సినిమా విషయంలో మాత్రం విభేదాలు ఉన్నాయని బీసీ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ. అధికారులు పరిశీలించాకే చెట్లను తొలగించాం. అగ్రివర్సిటీలో పోలీసుల మోహరింపు లేదు, అపోహలు నమ్మొద్దు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగానే పోలీసు మీడియా సమావేశంలో స్పష్టం చేసిన అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అగ్రికల్చర్ బొటానికల్ గార్డెన్లో నేడు నిర్వహించదలపెట్టిన 2025 వన మహోత్సవం సందర్భంగా అక్కడ ఉన్న ఎందుకు పనికిరాని చెట్లని అటవీ శాఖ అధికారులతో పరిశీలించి వారి సూచనల మేరకే తొలగించామని అగ్రివర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య మీడియా సమావేశంలో స్పష్టం చేసిరట. మరి పనికిరాని చెట్లను మాత్రం తొలగించడం తప్పితే మేమైతే వనాలను కంప్లీట్గా కట్ చేయలేదు, మరి అపోహలు నమ్మొద్దు అంటూ చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ పాల్గొన్న మంత్రి కొండా సురేఖనట. మరి గచ్చిబౌలి డిజైన్లో గోపనపల్లిలో శ్రీ 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 రంగనాథ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఇస్కాన్ ఆలయం, వేద పాఠశాల, గోశాల, కమ్యూనిటీ కిచెన్ షెడ్ నిర్మాణానికి దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పిఎస్సిఎస్ చైర్మన్ అరికెపూడి గాంధీ, గచ్చిబౌలి డిజైన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ఆదివారం భూమి పూజ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా చైతన్యం పార్టీ పోటీ. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతారని ప్రజా చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొలెద్దు శంకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర సిద్ధించి 70 ఏళ్లు పూర్తయిన ప్రజలు కనీస సౌకర్యాల కోసం అలమటించిన పరిస్థితి ఉందని, అనుమతించే పరిస్థితి ఉండడం విచారకరమన్నారు. ప్రజల కోసమే పనిచేస్తామని చెబుతున్న పార్టీలు, ఆయా పార్టీల నాయకులు కోట్లు గడిస్తున్న ప్రజా సమస్యలు మాత్రం పరిష్కరించుకోవడానికి నోచుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయి నుండి తమ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత రాజకీయ కార్యక్రమాలు నిర్వహించి తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని అయితే వార్త చూడవచ్చు. ఇక్కడ నిజంగా పోటీ చేయాలి, అన్ని పార్టీలు చేయాలి. పాలమూరు ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ అట. మరి మొహర్రం పండుగ సందర్భంగా ఉట్కూరు టౌన్లో పీర్ల ఊరేగింపులో ఏవైనా అవకతవకలు జరిగి లేదంటే ఏదైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగిందట. మరి ఆ బందోబస్తుల నుండి కూడా మరి డీఎస్పీ గారు పరిశీలించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అంటు వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు. జునాసిస్ వ్యాధుల నివారణే ఆరోగ్య రక్షణకు కీలకం. పెంపుడు జంతువుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అంటున్నారు. ఇక నేడు నల్లమలకు మంత్రి పొంగులేటి రాక, చెంచులకు ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేయనున్న మంత్రి అట. ఇక నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సరఫరా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యటించనున్నారట. మరి ఈ సందర్భంగా గిరిజన చెంచు లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల యొక్క మంజూరు పత్రాలను అందజేయడానికి అయితే మరి అక్కడికి వెళ్తున్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఇండ్ల స్థలాల పంపిణీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బసవ పున్నయ్య అంటున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పలువురు ఘన నివాళి అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా రైతులు పోరాడాలి. దేశంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐయుకేఎస్ నాయకులు విమర్శించారట. మరి ఆదివారం మహబూబ్ నగర్ కేంద్రం
టీఎన్జిఓ భవనంలో ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభకు సమావేశం జరిగిందట. ఈ సందర్భంగా మహాసభలను కేంద్రంలో ఆగస్టు 25-26 తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారట. మరి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా రైతులు ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి మరి ఉద్యమిస్తున్నటువంటి ఒక వార్త. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించాలంటే సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు చట్టుపల్లి అనురాధ. మరి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఇక ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పట్టణ కమిటీ ఇంటి స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్వే నంబర్ 700లో లబ్ధిదారులతో ఇల్లు లేని వారితో గుడిసెలు వేయడం జరిగిందట. మరి ఇంటి స్థలాలు కూడా ఖచ్చితంగా ఇలాంటి అర్హులు అయినటువంటి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతికేటోళ్ళకు కూడా మరి ఖచ్చితంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళకైతే ఇల్లు అయితే కేటాయించాలి. అమ్మ బాబోయ్ అమ్మన బోలు రహదార అడుక్కో గుంత అడుగడుగున తేలిన కంకర అధ్వానంగా మారిన రహదారి ప్రమాదాలతో వాహనదారులు కుస్తీ. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని అమ్మనబోలు గ్రామానికి వెళ్లే రోడ్డు చూస్తే ఎవరైనా అమ్మ బాబోయ్ అనాల్సిందే. చూడొచ్చు మరిగా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి వెళ్లే రహదారి అంట మరి చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది. మరి హైదరాబాద్కు కూతబెట్టు దూరంలో ఉన్న భువనగిరి కాన్స్టిట్యున్సీ మరి దీనికి సంబంధించి రోడ్ల పరిస్థితి మాత్రం ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సర్వరం చైర్మన్ ఎన్నిక. హుజూర్నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అంటూ ఒక వార్త. సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం సర్వరం సహకార సంఘం చైర్మన్ ఎన్నిక అప్రజాస్వామ్యమని ఇక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారట. మరి ఆదివారం రోజు ఇక గరిడపల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ సర్వరం సహకార సంఘంలో 13 మంది సభ్యులకు గాను బీఆర్ఎస్ 9 మందితో వీరంరెడ్డి శంపిరెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా చైర్మన్గా ఎన్నికయ్యాడని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం వీగిపోయి మరి బీఆర్ఎస్ వీరంరెడ్డి శంపిరెడ్డి నెగిటినప్పటికీ సొసైటీ రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన చెప్తా ఉన్నారట. ఇక ప్రభుత్వ విద్య బలోపేతంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి. సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వినూత్న కార్యక్రమం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇంకా పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం. గుండాల మండలంలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు లేక అంధకారం పట్టించుకొని అధికార యంత్రాంగం అంట. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల వ్యాప్తంగా గ్రామాల్లో వివిధ రకాల ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. పాలన మొత్తం గాడి తప్పి మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని మరి చూడొచ్చు. మరి గ్రామాల్లో మండల పరిధిలో ఒక్క దగ్గర మరి స్ట్రీట్ లైట్ లేని పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు కూడా సీసీ రోడ్లు లేవు, అన్ని గుంతలమయం కనిపిస్తుంది అన్నట్లుగా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే మున్నేరు నేరు తరలింపు దుర్మార్గపు చర్య అనట. ఇక పాలేరు రిజర్వాయర్కు తరలించడానికి తక్షణమే విరమించాలి. గార్ల, బయ్యారం, డోర్నకల్ ప్రాంతాలకే ఇవ్వండి. రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారట. మరి మున్నేరు ప్రాజెక్టు గార్ల, బయ్యారం, డోర్నకల్, కొరివి, కామెపల్లి తదితర మండలాల సాగునీటి అవసరాల కోసం డిజైన్ చేయబడిందని, ప్రస్తుతం ఆ నీటిని పాలేరు రిజర్వాయర్కు తరలించడం దుర్మార్గపు చర్య అని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుడి నర్సయ్య పేర్కొన్నారు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తాము. ఇక నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అంట. మరి ములుగు జిల్లాలో ఈరోజు అయితే ఏదైతే ప్రజావాణి ఉందో మరి అది రద్దు అయినట్లుగా ప్రకటిస్తున్నారు. మరి రైతులు కానీ ఎవరు కానీ అక్కడికి వెళ్ళకపోవడం మంచిది. మరిగా ఇక పంచలింగాల శివాలయంలో ప్రత్యేక పూజలు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలు అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక హమాలీలకు రెయిన్ కోట్ల పంపిణీ అంట. ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి. మరి జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి బాబు జగ్జీవన్ సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆదివారం ఎంఆర్పీఎస్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ అంటే ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే తాలిపేరు ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలి. కాలువలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు అంటూ ఒక వార్త వచ్చారు. మరి కాలువకు సంబంధించి అయితే దానికి మరమ్మతులు అయితే చేపట్టాలంట. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. ఇక ఎవరు నిరుత్సాహపడవద్దు. మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక లక్ష్మీదేవిపల్లి, సుజాత నగర్, పాల్వంచ, చున్సుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలను అందజేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అర్హులకు మరి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. ఇక వేలా పాలలేని విద్యుత్ కోతలు ఇబ్బంది పడుతున్న మండల ప్రజలు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కరెంట్ను అందిస్తున్నామని చెబుతున్న సంగతి తెలిసిందే. మరి కానీ గ్రామ స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందట. జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది అంటూ మరి కరెంటు కోతల పైన కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. గ్రామాల్లో కాదు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇప్పుడే కరెంటు పోయింది కదా, మనం వార్తలు చదువుతుంది. అదే
ఇక నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి నిధులట. ఇక బుద్ధ విహార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు భిక్షు సద్దా రహిత హర్షం అంటూ ఒక వార్త రావడం జరిగింది. మరి నేలకొండపల్లి బౌద్ధ స్తూప అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల నిధులను కేటాయించడం పట్ల మరి దమ్మదవి బుద్ధ హరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు భిక్షు సద్దా రహిత హర్షం వ్యక్తం చేసిరట. ఇక రోడ్డు నిర్మించారు, గ్రావెల్ మరిచారు, తొలగని కాలనీ సమస్యలు. నేలకొండపల్లిలోని ఎస్సీ బీసీ కాలనీలో సిమెంట్లు రోడ్ల నిర్మాణం పూర్తయి సుమారు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇరువైపులా గ్రావెల్ పనులు చేపట్టకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికులు చెబుతున్నట్లుగా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది, ఇరువైపులా మట్టి పొర దొర్లుతుంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో మట్టి గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్ళేటప్పుడు సిమెంట్ రోడ్డు చివరి చక్రాలు జారిపడి లోనయ్యే ప్రమాదం పరిస్థితి ఏర్పడిందని మరి చూడొచ్చు. మరి రోడ్లు అయితే వేశారు, మరి రోడ్లు పక్కన మట్టి వేయాల్సి ఉంటుంది అనమాట. సో మట్టి వేస్తేనే రోడ్డు ఎక్కడానికి దిగడానికి అనువుగా ఉంటుంది. మరి ఇంత పెద్ద రోడ్లు వేసి మట్టి వేయకపోతే ఎట్లా వెళ్తారు మరి ప్రజలు? మరి దాని గురించే ఈ వార్త. మరి నడుచుకుంటూ ఎక్కుతారు కానీ వాహనాలు ఎట్లా పోతాయి? అంగన్వాడీ కేంద్రంలో 2 చిన్నారులట ఎక్కువ మంది పిల్లలను చూపుతూ ఫీడింగ్ పొందుతున్న వైనం. మరి అంగన్వాడీ కేంద్రాల్లో 1-2 విద్యార్థులు తప్ప ఎక్కువ సంఖ్యలో కనిపించిన దాఖలాలట. ఈ అంగన్వాడీ కేంద్రంలో ఓన్లీ 2 చిన్నారులు ఉన్నారట. మరి ఆ 2 చిన్నారులు కూడా 2 మందమే ఏదైనా ఫుడ్ ఏదంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పాలు పండ్లు లేకపోతే గుడ్లు ఇవన్నీ వస్తుంటాయి కదా, ఎక్కువ మొత్తంలో చూపించి మరి వాళ్ళు మొత్తం కూడా అక్రమార్కు పాల్పడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇవి శనార్థి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.